అందరికీ నమస్కారం. మనం రోజూ వాడే ఫోన్లు, కంప్యూటర్లు అసలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? ఒక సమస్య ఇస్తే అవి దానికి పరిష్కారం ఎలా కనుక్కుంటాయి? అవి కూడా మనలాగే ఆలోచిస్తాయా? అవును, ఒక రకంగా ఆలోచిస్తాయి. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనకున్న ఆ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి మనం మొదటి అడుగు వెయ్యబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు మెషీన్లు సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో చూద్దాం. ఆ తర్వాత వాటికి ఇచ్చే సూచనలు అంటే అల్గారిథమ్స్ గురించి తెలుసుకుందాం. అదొక బ్లూప్రింట్ లాంటిదన్నమాట. ఆ తర్వాత ఆ బ్లూప్రింట్ను సింపుల్గా రాసే పద్ధతి సూడోకోడ్ గురించి నేర్చుకుందాం. అక్కడినుంచి సర్చింగ్, సార్టింగ్ లాంటి కొన్ని ముఖ్యమైన స్కిల్స్ గురించి చూసి, చివరగా వస్తువులను గ్రూపులుగా ఎలా చెయ్యాలో అంటే క్లాసిఫికేషన్ గురించి చర్చిద్దాం. ఇక ఆ తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంతో చూద్దాం. మరి మొదలు పెడదామా? రైట్, మన మొదటి టాపిక్ మెషీన్లు సమస్యలను ఎలా సాల్వ్ చేస్తాయి. చూడండి, మనం ఏదైనా ఒక పెద్ద పని చెయ్యాలంటే దాన్ని చిన్న చిన్న స్టెప్స్గా విడగొడతాం కదా. మెషీన్లకు కూడా మనం అదే నేర్పించాలి. ఈ మొత్తం ప్రాసెస్ చాలా లాజికల్గా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం. సమస్య ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, దాన్ని పరిష్కరించడానికి ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇది మనుషులకైనా మెషీన్లకైనా వర్తిస్తుంది. మొదటిది స్టెప్ 1, సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవడం. రెండవది స్టెప్ 2, దానికి ఎన్ని రకాల పరిష్కారాలున్నాయో వెతకడం. మూడవది స్టెప్ 3, ఆ పరిష్కారాల్లో ఏది బెస్ట్ అని తేల్చుకోవడం. ఇక చివరిగా స్టెప్ 4, మనం ఎంచుకున్న బెస్ట్ సొల్యూషన్ను అమలు చేయడం. ఈ 4 దశల ఫ్రేమ్వర్క్ మనకు ఒక గైడ్లా పనిచేస్తుంది. సో దీన్ని గుర్తుంచుకుందాం. ఓకే, ప్రాసెస్ అయితే అర్థమైంది. కాని ఆ సూచనలను ఒక మెషీన్కు ఎలా చెప్పాలి? మన ఆలోచనలను మెషిన్కు అర్థమయ్యేలా ఒక బ్లూప్రింట్గా ఎలా మార్చాలి? ఇక్కడే మన రెండవ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అల్గోరిథమ్స్ వస్తాయి. అల్గారిథం ఈ పేరు వినగానే ఏదో కష్టమైనది అనుకోవద్దు. చాలా సింపుల్. ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి స్టెప్ బై స్టెప్ ఇచ్చే సూచనలనే అల్గారిథం అంటాం. ప్రతి అడుగు చాలా స్పష్టంగా ఉండాలి. దీన్ని మనం ఒక వంట చేయడానికి రాసుకున్న రెసిపీలాగా ఊహించుకోవచ్చు. ఏది ముందు వేయాలి, ఏది తర్వాత కలుపాలి, ఎంతసేపు ఉంచాలి అని క్లియర్గా ఉంటుంది కదా. అల్గారిథం కూడా అంతే, కాకపోతే అది కంప్యూటర్ కోసం రాసిన రెసిపీ అన్నమాట. ఇదిగో, ఈ బర్గర్ రెసిపీని చూడండి. బర్గర్ చేయడానికి స్టెప్స్ ఉంటాయి కదా. ఆ స్టెప్స్లో ఒక్కటి అటూ ఇటూ అయినా బర్గర్ టేస్ట్ మారిపోతుంది. అల్గోరిథం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. కంప్యూటర్కు ఇచ్చే ప్రతి సూచన అంత ఖచ్చితంగా ఉండాలి. చూసారా, ఈ చిన్న ఎగ్జాంపుల్ అల్గోరిథం అనే పెద్ద కాన్సెప్ట్ను ఎంత ఈజీగా అర్థమయ్యేలా చేసిందో. సరే, ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ప్రాబ్లంను తీసుకుని దాన్ని మెషీన్ కోసం ఎలా విడగొడతామో చూద్దాం. మన మొదటి స్టెప్ ఏంటి? సమస్యను అర్థం చేసుకోవడం. ఇక్కడ మన సమస్య ఏంటంటే ఏ స్పోర్ట్స్ టీంలో చేరాలి. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకు ఏ గేమ్ ఇష్టం, మనం దేంట్లో బాగా ఆడతాం, ఏ టీంలో ప్లేస్ ఉంది, ఇలా చాలా ఉంటాయి. వీటన్నింటినీ మనం ఇప్పుడు లెక్కలోకి తీసుకోవాలి. ఒకే సమస్యకు చాలా సొల్యూషన్స్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, మనకు 3 రకాల అల్గోరిథమ్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 తీసుకుంటే మనం బాగా ఆడే టీమ్స్ని చూపిస్తుంది, కానీ మనకు ఆ ఆట నచ్చకపోవచ్చు. ఆప్షన్ 2 ఏమో మనకు నచ్చిన టీమ్స్ని చూపిస్తుంది, కానీ మనం అందులో అంత బాగా ఆడలేకపోవచ్చు. ఇక ఆప్షన్ 3 చూడండి, ఇది మనం బాగా ఆడే అండ్ మనకు నచ్చిన టీంను వెతుకుతుంది. వినడానికి ఇదే బెస్ట్గా ఉంది కదా, కానీ ఒకవేళ అలాంటి టీం ఒక్కటి కూడా లేకపోతే? చూసారా, సరైన అల్గోరిథంను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో. సరే, మనం ఒక అల్గోరిథం అయితే అనుకున్నాం, కానీ దాన్ని డైరెక్ట్గా కంప్యూటర్ లాంగ్వేజ్లో రాయడం కొంచెం కష్టం. ఒక ఇల్లు కట్టే ముందు ఇంజనీర్ ఎలా అయితే బ్లూప్రింట్ గీస్తాడో, అలాగే మనం కూడా కాంప్లెక్స్ కోడ్ రాయడానికే ముందు మన అల్గోరిథంకు ఒక సింపుల్ ప్లాన్ రాసుకుంటాం. ఆ ప్లాన్నే మనం సూడోకోడ్ అంటాం. సూడోకోడ్కు అసలైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కు తేడా చూద్దాం. సూడో అంటే ఫేక్ లేదా నకిలీ అని అర్థం. అంటే ఇది నిజమైన కోడ్ కాదు, దానిలా కనిపించే ఒక ప్లాన్ అంతే. ఇది సింపుల్ ఇంగ్లీష్లో పెద్ద రూల్స్ ఏమీ లేకుండా ఉంటుంది. కానీ అసలైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కు చాలా స్ట్రిక్ట్ గ్రామర్ రూల్స్ ఉంటాయి. అందుకే ముందు కోడింగ్ రూల్స్ గురించి టెన్షన్ పడకుండా కేవలం లాజిక్ మీద ఫోకస్ చేయడానికి ఈ సూడోకోడ్ భలేగా ఉపయోగపడుతుంది. సూడోకోడ్లో మనం ఇలాంటి కొన్ని సింపుల్ ఇంగ్లీష్ పదాలను కమాండ్స్లా వాడతాం. ఉదాహరణకు, ఇన్పుట్ అంటే యూజర్ దగ్గర నుండి డేటా తీసుకో అని, అవుట్పుట్ అంటే రిజల్ట్ను స్క్రీన్ మీద చూపించు అని చెప్పడం. ఇఫ్ దెన్ ఎల్స్ అనేది ఒకవేళ ఇలా అయితే ఇది చెయ్యి, లేకపోతే అది చెయ్యి అని కండిషన్స్ పెట్టడానికి. ఇక ఫార్ లేదా వైల్ అనేవి
ఈ పనిని ఇన్నిసార్లు రిపీట్ చెయ్యి అని చెప్పడానికి వాడతాం. ఇవి మన ప్లాన్కు ఒక స్ట్రక్చర్ ఇస్తాయన్నమాట. ఇప్పటిదాకా మనం సమస్యలను ఎలా విడగొట్టాలి, వాటికి ప్లాన్ ఎలా రాయాలి అని చూశాం. ఇప్పుడు ఆ ప్లాన్స్ని వాడి మిషన్లకు కొన్ని బేసిక్ కానీ చాలా పవర్ఫుల్ స్కిల్స్ ఎలా నేర్పించాలో చూద్దాం. మన నెక్స్ట్ టాపిక్ సమాచారాన్ని వెతకడం అంటే సర్చింగ్, మరియు దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం అంటే సార్టింగ్. ఊహించుకోండి, లక్షల కొద్ది ఫైల్స్లోంచి మనకు కావాల్సిన ఒక్క ఫైల్ను వెతకాలి. ఇది అచ్చం గడ్డివాములో సూదిని వెతికినట్టే ఉంటుంది. ఇక్కడే మనకు సర్చింగ్ అల్గోరిథమ్స్ ఉపయోగపడతాయి. అవి ఈ కష్టమైన పనిని చాలా వేగంగా, ఈజీగా చేసి పెడతాయి. సర్చింగ్లో 2 మెయిన్ స్ట్రాటజీస్ చూద్దాం. ఒకటి సీక్వెన్షియల్ సెర్చ్. ఇది చాలా నెమ్మదైనది. లిస్ట్లోని ప్రతి ఐటమ్ను 1, 2, 3 ఇలా మొదటి నుంచి చివరిదాకా ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక రెండోది బైనరీ సెర్చ్. ఇది చాలా ఫాస్ట్, రాకెట్ లాంటిది. ఇది డైరెక్ట్గా లిస్ట్ మధ్యలోకి వెళ్ళి ఒకే దెబ్బకు సగం లిస్ట్ను పక్కన పడేస్తుంది. కాని దీనికొక కండిషన్ ఉంది. లిస్ట్ ఖచ్చితంగా ఒక ఆర్డర్లో ఉండాలి. అంటే స్పీడ్ కావాలంటే ముందు డేటాను సార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు సార్టింగ్ అంటే ఆర్డర్లో పెట్టడం గురించి చూద్దాం. దీనికి బబుల్ సార్ట్ అని ఒక ఫేమస్ పద్ధతి ఉంది. నీళ్లలో గాలిబుడగలు ఎలాగైతే పైకి తేల్తాయో అలాగే ఈ పద్ధతిలో పెద్ద నంబర్లు లిస్టు చివరికి వెళ్తాయి. ఇదెలా పనిచేస్తుందంటే, పక్కపక్కనే ఉన్న 2 నంబర్లను పోల్చి అవి తప్పు ఆర్డర్లో ఉంటే వాటి ప్లేస్లను మార్చేస్తుంది. లిస్ట్ మొత్తం ఆర్డర్లోకి వచ్చే వరకు ఇదే పనిని రిపీట్ చేస్తూ ఉంటుంది. బబుల్ సార్ట్ ఫస్ట్ పాస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా 97ని 32ని పోల్చుతుంది. 97 పెద్దది కాబట్టి వాటిని స్వాప్ చేస్తుంది. ఇప్పుడు లిస్ట్ 32, 97, 89 అయింది. తరువాత 97ని 89ని పోల్చుతుంది. మళ్ళీ 97 పెద్దది, సో మళ్ళీ స్వాప్. ఇలా జతలను పోల్చుకుంటూ వెళ్తే ఈ మొదటి రౌండ్ అయ్యేసరికి అన్నింటికన్నా పెద్ద నెంబరైన 99 బబుల్లాగా తేల్తూ లిస్ట్ చివరకు వచ్చేసింది. చూశారా? అయితే ఒక్క రౌండ్తో పనైపోలేదు. లిస్ట్ ఇంకా పూర్తిగా ఆర్డర్లో లేదు. అందుకే మనకు ఇంకో రౌండ్ కావాలి. ఇదే ప్రాసెస్ని మళ్ళీ మళ్ళీ అలా రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఫుల్ రౌండ్లో ఒక్క స్వాప్ కూడా జరగదో అప్పుడు లిస్ట్ పర్ఫెక్ట్గా ఆర్డర్లోకి వచ్చినట్టు లెక్క. ఇది ఆల్గరిథమ్స్ ఎంత పద్ధతిగా, ఓపికగా పనిచేస్తాయో చూపిస్తుంది. సరే, మనం డేటాను వెతకటం, ఆర్డర్లో పెట్టటం చూశాం. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా డేటాలోని ప్యాటర్న్స్ని గుర్తించి వాటిని వేర్వేరు గ్రూపుకులుగా చేయటం మెషీన్కు ఎలా నేర్పించాలో చూద్దాం. ఈ స్కిల్నే మనం క్లాసిఫికేషన్ అంటాం. మన 5వ విభాగానికి స్వాగతం. ఈ స్లైడ్లో ఉన్న జంతువులను చూడండి. ఏనుగులు, పక్షులు, పులులు. ఒక మెషీన్ వీటిని చూసి వీటిని వేర్వేరు గ్రూపులుగా ఎలా విడగొడుతుంది? దానికొక లాజిక్ కావాలి కదా. ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు ఒక డెసిషన్ ట్రీ అంటే ఒక నిర్ణయ వృక్షాన్ని కడదాం. చాలా సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదాం. మన ఫస్ట్ రూల్, దానికి 4 కాళ్లున్నాయా? ఈ ఒక్క ప్రశ్నతో మనం ఈ జంతువులన్నింటినీ 2 పెద్ద గ్రూపులుగా విడగొట్టొచ్చు. చూడండి, మన మొదటి ప్రశ్నతోనే జంతువులు 2 గ్రూపులుగా విడిపోయాయి. 4 కాళ్లు ఉన్నాయి అనే ఎస్ గ్రూపులోని వాటికి మనం ఇంకో ప్రశ్న వేస్తున్నాం. దానికి కొమ్ములు ఉన్నాయా? అలాగే 4 కాళ్లు లేవు అనే నో గ్రూపులోని వాటికి మనం అడుగుతున్నాం. దానికి రెక్కలు ఉన్నాయా? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ మనం ఒక లాజికల్ ట్రీని నిర్మిస్తున్నాం. ఈ ప్రాసెస్ ఒక డెసిషన్ ట్రీని క్రియేట్ చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఏఐ తను ముందెప్పుడూ చూడని కొత్త జంతువును కూడా ఈ రూల్స్ వాడి క్లాసిఫై చేయగలదు. రియల్ లైఫ్లో మన ఈమెయిల్కొచ్చే స్పామ్ ఫిల్టర్ కూడా ఇలాగే పనిచేస్తుంది. అది ఈమెయిల్లో డౌట్ఫుల్ లింక్స్ ఉన్నాయా, పంపినవాళ్లు మనకు తెలుసా లాంటి ప్రశ్నలు వేసుకుని ఏది స్పామ్ ఏది కాదని నిర్ణయిస్తుంది. సరే, మన ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. మెషీన్లు ఎలా ఆలోచిస్తాయో తెలుసుకోవడానికి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? సమస్య పరిష్కారం అనేది ఒక పద్ధతి ప్రకారం 4 దశల్లో ఉంటుందని చూశాం. ఆ పరిష్కారం కోసం రాసే రెసిపీనే అల్గారిథం అని తెలుసుకున్నాం. కోడ్ రాయడానికి ముందు సూడోకోడ్తో ఒక ప్లాన్ గీసుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాం. అంతేకాదు, సర్చింగ్, సార్టింగ్, క్లాసిఫికేషన్ లాంటి ఫండమెంటల్ స్కిల్స్ ఎలా పనిచేస్తాయో కూడా చూశాం. ఇదంతా ఏఐ అనే పెద్ద భాషలోని మొదటి కొన్ని అక్షరాలను నేర్చుకోవడం లాంటిది. ఇప్పుడు మనకు మెషీన్లకు ఎలా ఆలోచించడం నేర్పించాలో ఒక బేసిక్ ఐడియా వచ్చింది.
మరి ఈ నాలెడ్జ్తో మనం వాటికి అడుతూ ఏ పెద్ద సమస్యను పరిష్కరించడం నేర్పించాలనుకుంటున్నాం? దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.